హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓమ్ని ఆసుపత్రిలో స్రవంతి అనే మహిళ మృతి ఉద్రిక్తతలకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. డిశ్చార్జి సమయంలో ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి స్రవంతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్ నగర్ కు చెందిన బాలింత స్రవంతిని ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పూర్తయిన తర్వాత అధిక డోసుతో ఇంజెక్షన్ ఇచ్చారని, ఆ తర్వాత స్రవంతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని బంధువులు తెలిపారు. ఐసీయూలో చికిత్స చేస్తున్నామంటూ శనివారం రాత్రి నుంచి నాటకం ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యానికి తన భార్య బలైపోయిందని, న్యాయం చేయాలని స్రవంతి భర్త సంగమేశ్వర్ డిమాండ్ చేశారు. ఇంజెక్షన్ ఇచ్చి సిస్టర్ అన్ని యూటర్న్ కూడా చేయలేదు. అప్పుడు అన్కాన్షియస్ వెళ్ళిపోయింది. రాత్రి 3 అయినా 4 అయినా కూడా ఐసీయూకి రానిస్తలేరు. ట్రీట్మెంట్ జరుగుతుంది అంటున్నారు కానీ రానిస్తలేరు. అమ్మాయి 6:30 అప్పుడే చనిపోయింది. ఇంకా స్పెషలిస్ట్ సార్లు వస్తున్నారు, డిక్లేర్ ఉంది, లోపల పైప్ వేసాము, ఆక్సిజన్ అందుతుంది, ఇంకా మన రేంజ్కి రాలేదు, ఇవే చెప్తున్నారు కానీ క్లారిటీగా నిజంగా ఏది నిజం చెప్పలేదు సార్. ప్రైవేట్ డాక్టర్లో మేము దొరికొచ్చాము, మా బ్రదర్ దొరికొచ్చాడు, ముగ్గురిని. ఆ ముగ్గురు కూడా ఇంజెక్షన్ ప్రాబ్లమ్ అని చెప్పారు. ఇంత డోస్ ఇవ్వడం తప్పు, అసలు ఇంజెక్షన్ తప్పు.